సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు మా వాళ్ళు డాడీ బయటికి వెళ్ళాలి, వాటర్ పార్క్కి వెళ్ళాలి అని గొడవ చేస్తారు. సరేలే 1300 1400 పెట్టి వండర్ వరల్డ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి తీసుకెళ్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 1 అవర్కే డాడీ అలసిపోయాం ఇంటికి వెళ్ళిపోవాలి అంటారు. అందుకనే నేను డిసైడ్ అయ్యాను దగ్గరలో ఉన్న ఓషన్ పార్క్కి వెళ్దాము, బడ్జెట్లో అయిపోతుంది. సో ఎంజాయ్మెంట్ కూడా 1 అవర్ 2 అవర్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు బయటకు వచ్చేసినా సరే తక్కువ బడ్జెటే కదా, సో ఎక్కువ ఫీల్ అవ్వము. సో బడ్జెట్కి తగ్గట్టే మనం ఎంజాయ్ చేసాం అనుకుంటాము. అందుకనే 650 పెద్దవాళ్ళకి, 500 చిన్నవాళ్ళకి. సో అందుకనే మేము ఫ్యామిలీతో ఓషన్ పార్క్ అయితే వచ్చాము. సో నేనైతే కొంచెం స్కేరీ రైడ్స్కి భయపడతాను, ఎప్పుడో ఒక్కసారి డేర్ చేస్తూ ఉంటాను. సో అందుకనే ఈ రైడ్ అయితే నేను ఎక్కలేదు. సో మా పెద్ద పాప అయితే ఈ రైడ్ ఎక్కింది, మా చిన్న పాపని అండ్ మా బ్రదర్ వాళ్ళ పిల్లల్ని కూడా చిన్నపిల్లలని అలౌ చేయలేదు. సో మా పెద్ద పాప ఒక్కతే స్కేరీ రైడ్ అయితే ఎక్కింది. సో ఇదైతే మాత్రం ఈ రైడ్ అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు భయపడే నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ రైడ్కి అయితే ఎక్కాను. సో ఇక్కడైతే పెద్ద ట్విస్ట్ అండి. సో నేనైతే చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ పైన మీకు ఇక్కడ అయితే నేను చాలా తక్కువగా చూపించాను, కానీ పైన మమ్మల్ని 4 మినిట్స్ తిప్పాడు. ఆకాశంలో 4 మినిట్స్ ఉన్నాం. రైడ్ అయితే ఎక్స్ట్రాడినరీ. నా లైఫ్లో ఇంత మంచి రైడ్ అయితే నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. సో అక్కడ నుంచి ఆ రైడ్ అయిన తర్వాత వాటర్ రైడ్స్కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే వాటర్ పూల్లో దిగాము, అక్కడ వేవ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఓషన్ పార్క్లో ఎలా ఉంటుందంటే 12 to 12:30, తర్వాత 2 to 2:30, తర్వాత 3 to 3:30 అలా బ్రేక్స్ ఇస్తూ వేవ్స్ అయితే ఓపెన్ చేస్తారు. సో మేమైతే రైట్ టైంకి వెళ్ళాము, అరౌండ్ 1 o'clockకి ఆ వేవ్స్లోకి వెళ్ళాము. వేవ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి మా కిడ్స్తో. నేను అన్ని వీడియోస్ని అయితే కవర్ చేయలేకపోయాను. సో కొన్ని వీడియోస్ అయితే అంటే వేవ్స్ ఎలా ఉన్నాయి, వాటర్ ఎంత నీట్గా ఉంది ఓషన్ పార్క్లో అంటే 650 పెట్టినందుకు చాలా వర్త్ అండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏదైతే అమౌంట్ మేము స్పెండ్ చేసామో దానికైతే మంచి వర్త్. సో అక్కడ నుంచి సో ఈ మిగతా రైడ్స్ వీడియోస్ని అయితే పెట్టలేదు, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి పిల్లలవి. సో మేము ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీయడం కుదరలేదు, కానీ ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. చిన్నపిల్లల రైడ్స్ కానీ, తర్వాత వాటర్ రైడ్స్ కానీ, పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 650కి పిల్లలకి ఇచ్చిన 500కి వర్త్ అండి. నేనైతే మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాను మేము పెట్టిన అమౌంట్కి వర్త్. లాస్ట్లో అయితే రెయిన్ డ్యాన్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేసామండి. అసలు టూ మచ్ అనమాట. నాకు అన్నిటికంటే ఈ రెయిన్ డ్యాన్సే బాగా నచ్చింది. ఎప్పుడు నేను డ్యాన్స్ చేయను, యూజువల్గా ఎప్పుడు కూడా నేను వీడియోస్లో డ్యాన్స్ చేయడానికి కానీ బయటకు వచ్చి డ్యాన్స్ చేయడానికి కానీ ఇష్టపడాను, కానీ ఇక్కడైతే మాత్రం మస్తుగా డ్యాన్స్ చేసామండి. సో ఇక్కడ నుంచి డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్యాకప్ చేసి ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసాము. మంచిగా పిల్లమర్రిరాజు దగ్గర, లాఫింగ్ బుద్ధ దగ్గర ఫొటోస్ దిగి ఫైనల్గా అయితే ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. అరౌండ్ 3.5 hours ఉన్నాము, కానీ 3.5 hours ఇస్ ఫుల్ వర్త్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను, బడ్జెట్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.